అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే గత 2025 సంవత్సరంలో ఎన్నో దుర్వార్తలు మీరు విన్నారు. మీ హృదయం బలహీనపడిపోయింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని అడగాలో, ఎవరి దగ్గర సహాయాన్ని పొందాలో అర్థం కాక ఒంటరిగా మిగిలిపోయిన మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ప్రభువుని మాత్రమే అడగండి. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు మాటిచ్చి తప్పుతారేమో కానీ ఆయన వాగ్దానం చేస్తే ఆయన ఎన్నటికీ మాట తప్పే దేవుడు కాదు. మాట తప్పే దేవుడు కాదు గనుకే ఈరోజు మేము ఇట్లా సజీవులుగా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. అందరూ చేతులు ఎత్తేస్తున్నప్పుడు ఆ ప్రభు మా చేతులు పట్టుకున్నారు. అందరూ మమ్మల్ని వెలివేసినప్పుడు ఆయన మమ్మల్ని ఆదరించాడు. అందరూ మా కన్నీటికి కారణమైనప్పుడు ఆ కన్నీటిని ప్రభు తుడిచాడు. అదే మా జీవితాన్ని బలపరుస్తూ వచ్చింది. ఈ సంగమా, ఇప్పటిదాకా ఎంతోమంది మీద ఆధారపడి బలహీనపడిపోయిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా విశ్వాసంతో మోకాళ్ళని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఏ విషయమైనా కానీ ప్రభు నీ కోసం గొప్ప కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నారు. ఆయన నీ కోసం దాచి ఉంచిన మేలులు నీ ఊహకు కూడా అందనివి. దేవుని వాక్యాలు ఈ మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ మాటను చదవగలిగితే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎంత హృదయాన్ని బలపరిచే మాట తెలుసా? మనుషులు చెడ్డవారి ఉండి వారి పిల్లలకు మంచి బహుమానాలు, మంచి ఈవులు ఇవ్వాలని ఎలాగైతే కోరుకుంటున్నారో, అయ్యా పరిశుద్ధులైన దేవాది దేవుడు, న్యాయకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, పరలోకమందున్న మన తండ్రి తన పిల్లలకు శ్రేష్టమైనవి, ఊహించని వాటికంటే అత్యధికముగా దీవించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే నేను అంటాను, ప్రభు ఇచ్చే బహుమానము చాలా విలువైంది. ప్రభు ఇచ్చే బహుమానము చాలా ప్రాముఖ్యమైంది. నేనంటాను, ఇప్పటిదాకా మీలో చాలామంది మనుషులు ఏదో ఇస్తారని, మనుషులు సహాయం చేస్తారని, వారు మనల్ని బలపరుస్తారని, వారు మనకు అండగా నిలబడతారని వారి కోసం ఎదురు చూసి ఈరోజు ఒంటరిగా మిగిలిపోయిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థించండి. చాలా సంవత్సరాల నుంచి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అయ్యా మేము ప్రార్థిస్తున్నాం, మాకు తగిన జవాబులు రావట్లేదని మీ హృదయంలో అనిపించుండొచ్చు, కానీ ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఏ సమయం ఏది ఇవ్వాలో ప్రభుకు బాగా తెలుసు గనక ఆయన మీద ఆధారపడండి. ఎన్నటికీ మోసం చేసే దేవుడు కాదు. ఈ సంగమా, ఒక దైవజండుగా హృదయంలో నుండి మాట చెప్తా ఉన్నాను. వైద్యులందరూ చేతులు ఎత్తేసినప్పుడు అయ్యా నేను బ్రతుకుతానని వారి చేతులు పట్టుకుని ప్రాధాయపడిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. వారు అన్న మాట్లాడి తెలుసా, అయ్యా మా చేతులు ఏదీ లేదు, నేను చనిపోతానని ముఖం మీద చెప్పారు. అలాంటి స్థితిగతుల మధ్యన ప్రభు వైపు చూసి, తండ్రి నన్ను బ్రతికించగలవా? తండ్రి ఒకవేళ నన్ను బ్రతికిస్తే చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతానయ్యా, ఒకవేళ చనిపోతే నీ రాజ్యానికి చేర్చుకో ప్రభా, ఏదైనా నీ ఇష్టమే అని ప్రభు చేతులకు అప్పగించాను. దేవుణ్ణి అడిగిందంతా ఒకటే, అయ్యా ఒకవేళ బ్రతికిస్తే నీ మందిరాన్ని ఒక మూలలో పడి నేను స్తుతిస్తానయ్యా, అవకాశం ఉంటే నీ వాక్యాన్ని బోధిస్తాను, ఏ పరిచర్యైనా కానీ చేస్తాను ప్రభా, కేవలం నీ మందిరంలో నన్ను నిలబెట్టుకో ప్రభా అని ప్రార్థించాను. కానీ నేను అనుకున్న దానికంటే ఈరోజు దేవుడు ఎంత ఉన్నతంగా దీవించాడంటే, లక్షలాది మంది ప్రజల మధ్యన ప్రభు కోసం సాక్షులుగా నిలబడే కృపభాగ్యం దేవుడు అనుగ్రహించాడు. నేను అడిగింది ఒకటి, ఆయన నా జీవితాన్ని అనుగ్రహించింది ఒకటి. అదే విశ్వాసంతో అంటున్నాను, నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైన బహుమానాలు ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, దేవుని వైపు చూడండి. ఆయన మనుషులాగా మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదైనా. ఈరోజు నా హృదయపూర్వకంగా అంటున్నాను, మేము బ్రతుకున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. విశ్వాసంతో అడగండి, దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.